బతుకమ్మను ఎందుకు పట్టించుకోరు? బతుకమ్మ పండుగ కాదా ఇది? 10 జిల్లాల తెలంగాణ ప్రజలు ఆడుకునే పండుగ అని చెప్పి మనం రోడ్ల మీదకి బతుకమ్మను తీసుకొని వచ్చి ప్రతి ఊరూరా బతుకమ్మను పెట్టి ఆడి దాని ఉద్యమంలో కూడా రోజు బతుకమ్మ ఆడి చివరికి కవితమ్మ కూనుకొని టీవీలో పైసలు ఇచ్చి బతుకమ్మ వస్తే ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకోండి అని పెట్టిపిచ్చి ఆఖరికి ఎక్కడికి తెచ్చినామంటే ఇవాళ ఒక్క సిద్దిపేటల్లో, పాలమాకుల్లో, నంగునూరులను, చిన్న కోడూరులను, లేకుంటే వరంగల్లను, మహబూబ్ నగర్లను, నల్లగొండల్లో, కరీంనగర్లోనే కాదు బతుకమ్మ ఇవాళ ఆడుతున్నది. టీఆర్ఎస్ వచ్చినాక బతుకమ్మ ఎక్కడికి పోయిందంటే అమెరికా నడిబొట్టును కూడా ఇవాళ బతుకమ్మ ఆడుతున్నారు. వాషింగ్టన్ నడిబొట్టును బతుకమ్మ ఆడుతున్నారు. ఇవాళ దక్షిణ ఆఫ్రికాలో బతుకమ్మ ఆడుతున్నారు, కువైట్ లో బతుకమ్మ ఆడుతున్నారు, దుబాయ్ లో బతుకమ్మ ఆడుతున్నారు. ఎక్కడ ఏ దేశానికన్నా ప్రపంచంలో తెలంగాణ కాకుండా అమెరికాలో కూడా బతుకమ్మ అనేది అందరూ నేర్చుకొని మరి ఆడుతున్నారు. అలాంటి ఇంత పెద్ద బతుకమ్మను నువ్వు ఇవాళ తీసేసి ఏం బాగుపడదాం అనుకుంటున్నావు అర్థమవుతుంది. ఒక అమ్మను మార్చినావని అంటే, తెలంగాణ తల్లి విగ్రహం మార్చినావని అంటే, నీ అమ్మని అట్లనే మార్చినావా? నీ తల్లిని మారుస్తావా? నీ పిల్లాన్ని మారుస్తావా? నీ బిడ్డలను మారుస్తావా? ఎలా ఆడోళ్ళ అహం మీద దెబ్బ కొట్టి, అమ్మల అహం మీద దెబ్బ కొట్టి వాళ్ళ ఆడోళ్ళనందరినీ రోడ్డు మీదకి ఇచ్చినామంటే నీకు వినాశకాలం మొత్తం మించుకొచ్చింది. ఆడోళ్ళ ముసురు కొట్టి నాశనం అయిపోతావు. వాళ్ళ కేసీఆర్ కొంతమంది బిడ్డలు తల్లులకు చూడకపోతే జీవన ఉపాధి 2000 పింఛన్ ఇచ్చి జీవన ఉపాధి కల్పించి ఇవాళ పెద్ద కొడుకై నిలబడ్డాడు. అలాంటి కేసీఆర్ని అలా పక్కకు పెట్టుకొని మేము అహాని ఏడుస్తున్నాము. వాళ్ళు ఎంత బాధపడుతున్నాము అంత బాధపడుతున్నాము. కేసీఆర్ కిట్ తీసేసినాము, న్యూట్రిన్ ఫుడ్ తీసేసినాము, చిన్న పిల్లలకు కూడా స్కూళ్ళలో అన్నం పెట్టడం లేదు. ఎంతమందిని మళ్ళీ అదేంటి షాదీ ముబారక్ తీసేసినావు, కళ్యాణ లక్ష్మి తీసేసినావు, రైతు బంధు తీసేసినావు, అన్ని 6 గ్యారంటీలు ఇస్తాను. అరే ముండా కొడుక 6 గ్యారంటీలు చేయరా బాబు, ముందే తీసేయకురా, లేనే చేయనికి ఏదన్నా దమ్ము ఉంటే వాళ్ళని ఒక సీఎం సీట్లో కూర్చొని ఇంత చిల్లరగా చేస్తున్నావని అంటే అసలు నీకు ఏం సమాధానం చెప్పాలో అర్థమవుతలేదు. ఇది సిద్దిపేట గడ్డ బిడ్డ, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మా తెలంగాణ తల్లిని నువ్వు పుట్టి చూడు అంతే. మేము కొడుక నిన్ను గుంపులకెంచి గుంజుకొచ్చి ఒక్కొక్క గుద్దు గుర్తుతే చచ్చిపోతావు కొడుక. నువ్వు ఏమనుకుంటున్నావు? మాకు అసలు ఎంత అంటే ఎముకలు కొరికే చలిలో మేము తెల్లందాకా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ బస్టాండ్లలో ఉండి నిరాదీక్షలు పట్టి రంగజాం చౌరస్తా కాడ ఎన్నో రాత్రులు, ఎన్నో పొద్దులు రాత్రులు గడిపి మేము గిలాసులు నీళ్ళు తాగి అలా తెలంగాణ కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మాది. ఇవాళ మా తెలంగాణ మీద నీ పెత్తనం ఏందిరా? మా ఆడవాళ్ళ మీద నీ పెత్తనం ఏంది? బస్సాను పెట్టినావు, ఇలా ఇజ్జత్ లేకుండా చేసినావు. రోడ్ల మీద మాకు జుట్లు పట్టుకొని కొట్టుకునేంత పరిస్థితి తీసుకొచ్చినావు. మళ్ళీ ఇవాళ చేతులకి అమ్మ తెలంగాణ తల్లి చూడంగానే తెలంగాణ తల్లికి దండం పెట్టాలనిపించేంత తల్లిని, అలాంటి తల్లిని ఇవాళ చెయ్యి గుర్తుపెట్టినవు. ఎంత నీచమైన ఆలోచన. అసలు నువ్వు సీఎం మాట ఇంకేందో అర్థమవుతలేదు. అసలు నీకు అది లేదు కావచ్చు, కానీ మాకు కొంచెం పద్ధతి మర్యాద ఉంది కాబట్టి నేను ఏమి తిట్టలేకపోతున్నా. తిట్టాలంటే మేము కూడా మస్తు భాషలు వాడచ్చు, కానీ వాడలేకపోతున్నాం. సిద్దిపేట బిడ్డలు అందరూ ఏకమైందనుకో బిడ్డ ఏడా ఉండలేవు, అసలు ఉండనీయం కూడా. ఇది జస్ట్ మేము ఎందుకోసం అంటే అమ్మ చేతులకెంచి బతుకమ్మను తీసినందుకు ఈ బతుకమ్మను తీసుకొచ్చి నిరసన తెలుపుతున్నాము. కానీ అసెంబ్లీ ముట్టడి చేసినామనుకో బిడ్డ సంఘాన్ని ఆకిపోతావురా, జాగ్రత్త, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.